భారత 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఘనంగా జరిగాయి. తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణంలో ఉన్న గాంధీ భవన్ ట్రస్ట్ కస్తూరిభాయ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ భవన్ ట్రస్ట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత భారత్ వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. గర్కి తిరంగా అని మళ్ళీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. అదేవిధంగా మీరు మన అందరము తారతమ్యాలు లేకుండా మన సమాజాన్ని, మన కుటుంబాలనే కాకుండా, మన రాష్ట్రాన్నే కాకుండా మన దేశాన్ని ముందరికి తీసుకుపోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనము ఈరోజు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఏదో ఒక మంచి పని సమాజహితపరంగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మా సేవా సంస్థ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున భరతమాత పటాలు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘము అభ్యర్థన మేరకు వితరణ చేయడమే కాకుండా స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవం భాగంగా ఒక స్వాతంత్ర్య దినోత్సవ గీతాన్ని చేయటం కూడా జరిగింది. ఎంతో మంది ప్రాణత్యాగం, వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలు కూడా అర్పించిన ప్రజలు ఎంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా తరపు నుంచి జోహార్లు. ఇటువంటి కార్యక్రమాన్ని, ఇటువంటి సంతోషమైన వికసిత్ భారత్ కోసం మన మోడీ గారు చేస్తున్న 2047కి